So we welcome you, sir, on behalf of All India Scheduled Employees Association. We welcome you, sir, from All India ST Employees Association. దయచేసి అందరు క్లాప్స్ కొడుతున్నారు సార్ కూర్చున్నంత వరకు. సో మన బ్రదరు has become member for National Commission for ST అంటే మనకి ఎంత గౌరవకరమో. సింగరేణి ఎస్టీ అసోసియేషన్ ఇక్కడ గోపాల్ అర్జున్ రావు గారు డీన్. దయచేసి అందరూ క్లాప్. We welcome you, sir, from All India ST Employees Association. దయచేసి అందరు క్లాప్స్ కొడుతున్నారు సార్ కూర్చున్నంత వరకు. సో మన బ్రదరు has become member for National Commission for ST అంటే మనకి ఎంత గౌరవకరమో. సింగరేణి ఎస్టీ అసోసియేషన్ ఇక్కడ గోపాల్ అర్జున్ రావు గారు డీన్. దయచేసి అందరూ క్లాప్స్ కొడుతుండాలి. సో నాకు క్లాప్స్ ని సరిగా సపోర్ట్ రావట్లేదు కాబట్టి I'm nominating a person for making claps. So Mr. Sekhar, you have to take for claps making. Your responsibility to make the claps for audience. Young boy. మంగళవారం శ్రీనివాస్ ఇద్దరు కలిసి సార్ రండి సార్ ఇద్దరు కలిసి గ్రూప్ ఫోటో ఒకటి ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు చీఫ్ గెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఫర్ నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానం చేయదలుచుకున్నాము. ఈ సందర్భంగా సార్ యొక్క బయోడేటాను చదువుతాను. సారు రైతు బిడ్డ, పేరు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్. స్వాగతం. కొత్తగా మరి మోడీ గవర్నమెంట్ వారిని కమిషన్గా నియమించిన సందర్భంగా ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గట్టిగా ఒకసారి చప్పట్లు, గట్టిగా ఒక 2 నిమిషాలు కొట్టాలి. శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు మార్చి 6వ తారీఖున 1982లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము మాచెర్ల విలేజ్లో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు బిడ్డ అయినటువంటి శ్రీ జాటోతు లచ్చానాయక్ గారు మరియు శ్రీమతి జె కంసీబాయి గారికి జన్మించడం జరిగింది. మొత్తం 5గురు సంతానంలో సార్ 5వ వారు. ఎడ్యుకేషన్ మొత్తం సార్ది వరంగల్ డిస్టిక్లో అయింది. సార్ యాక్చువల్గా వృత్తిపరంగా ఏంటంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త. మన గిరిజన బిడ్డలలో అతి తక్కువ కాలంలో పారిశ్రామిక రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తి మన జాటోతు హుస్సేన్ నాయక్ గారు. అలాగే వారు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడైందంటే 2015 నుంచి వారు బీజేపీ పార్టీలో మరి వారు ఎంటర్ కావడం జరిగింది. 2018లో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అలాగే 2019లో ఎంపీ ఎలక్షన్లో కూడా సార్ కంటెస్ట్ చేయడం జరిగింది. సోషల్ పరంగా చూస్తే సోషల్ వర్క్స్ కొన్ని వందల మంది వ్యక్తులతో రక్తదానం చేయించినటువంటి ఘనత
డాక్టర్ శ్రీ హుసేన్ నాయక్ గాంధీ. అలాగే ఎస్టీ ఎస్సీ ఎవరైతే వెనుకబడి ఉన్నారో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఆర్థిక పరంగా ఎవరికైతే బాధలు ఉన్నాయో అటువంటి కొన్ని వందల మందిని ఆర్థికంగా చదువుకోవడానికి కూడా సారు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఇంకొకటి సారు బీజేపీ పార్టీలో ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్గా కూడా ఒక ఉత్తమైన పదవిని కూడా సార్ అనుభవించడం జరిగింది. సార్కి నాకు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నేను సార్కి ఒక రికమెండేషన్ చేసిన. మోర్చా ఏది ఎస్టీ ప్రెసిడెంట్ మోర్చా ఉన్నప్పుడు సార్ బీజేపీ పార్టీలో ఏదైతే హస్తినాపురం సీట్ ఉందో ఆ సీటు నేను రికమెండ్ చేస్తే సార్ ఫోన్ చేసి ఆ రోజు ఇట్లా మీ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, రెడీగా ఉండమని చెప్పారు. కానీ ఆ క్యాండిడేట్కి ఎలక్షన్ కార్డు లేదు. దానివల్ల ఆమెకు సీట్ రాకపోవడం జరిగింది. సార్ మేము మీ వెంట ఉంటాం సార్. మీ యొక్క సేవలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కావాలని So I request members, sir. అయ్యో వాళ్ళ సేవలే I think మన అసోసియేషన్ లో సీనియర్ ఏజ్ ఎవరున్నారు? పీక్లా గారు, శేషాద్రి గారు, రిటైర్డ్ కావాలి. సార్ మీరే సార్ స్టార్ట్ అయ్యి 6 years అయింది. సో ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు మన సీనియర్స్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. అందరి చేతులైతే క్లాప్స్ కొట్టాలి, కొట్టనే ఉండాలి, మీరు ఆపకూడదు. 60 years సేవ చేస్తుందంటే ఎంత గ్రేట్ మన అసోసియేషన్. సభ్యులుగా నియమించబడ్డ జె హుసేన్ గారి యొక్క ఫెలిసిటేషన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆ పదవి చాలా అమూల్యమైనది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటినీ ఆయన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా టేకప్ చేయొచ్చు. అలాంటి పోస్టు మన తెలుగు వారికి రావడం ఎంతో గర్వకారణం. అందులో జనరల్గా నార్త్ ఇండియన్స్కే ఎక్కువ ఇలాంటి పోస్టులు ఇస్తుంటారు. మరి మన అదృష్టం వల్ల మన సార్ గారికి అది రావడం చాలా మనం చేసుకున్న స్ఫూర్తి. కాబట్టి మరొకసారి ఈ పదవి వచ్చినందుకు సార్ గారికి మన అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చేసే ఈ ఫెలిసిటేషన్కు ఎంతో మంది గొప్ప వ్యక్తులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఎంతో బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఒక్క నిమిషం కూడా వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు. అలాంటి వాళ్ళలో మన రైల్వేలో నాగ్యా సార్ వచ్చారు. కానీ ఆయనకు ఏదో అర్జెంట్ కాన్ఫరెన్స్ జిఎం గారితో ఉండడం వల్ల వచ్చి బలరాం సార్ వచ్చేంత వరకు ఉందాం అనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ సార్ గారికి అంత బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు కూడా స్వాగతము, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మన ఇళ్ళ శ్రీధర్ గారు ఎంతో స్వయం కృషితో వచ్చిన వారు. ఆయన అనుకోవడమే కాదు, సాధించారు. ప్రతి ఒక్కరు వాళ్ళే తోకలే కాదు, సింగరేణిని సీఎండీగా చేసింది తోక లేనోళ్ళు కూడా చేస్తారు అని నిరూపించారు. దాదాపుగా రోజుకు 18-19 ఒక మోడల్గా నిలబడ్డందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మనం పిలవగానే వచ్చినందుకు మరొకసారి మన సంఘం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన తౌర్య సార్ గురించి తెలుసు. రైల్వే అనగానే మన సార్ తౌర్య సార్ గుర్తుకొస్తారు, ఒక రోల్ మోడల్. కాబట్టి ఆయన ఎంతో బిజీగా ఉన్నాం, మనం పిలవగానే వచ్చారు. ఆయన స్వాగతం, సుస్వాగతం. అంతేకాదు మనమందరము మంచి పొజిషన్లో ఉన్నామంటే
పబ్లిక్ సర్వీసెస్ కారణం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంత బాగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు జరిపి ఫిల్టర్ చేస్తే అంత మంచి క్యాండిడేట్ వస్తారు. ఆ రాష్ట్రం ఆ దేశం చాలా బాగుపడుతుంది, ముందంజలో ఉంటుంది. అది కనుగొన్న ఈ ప్రభుత్వం మన వై రామ్మోహన్ గారికి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మెంబర్గా ఇచ్చారు. అటువంటి వారు పిలవగానే వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన హెల్త్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇంతవరకు ఎవరు చేశారో మనకందరికీ తెలుసు. కానీ వీళ్ళల్లో కూడా ఉన్నారు ముత్యాలు అని వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి మన రవీంద్ర నాయక్ గారికి ఇచ్చారు. ఆయన కూడా కొంచెం వేరే అర్జెంట్లో ఉన్నారు, వస్తా అని చెప్పారు. ఆయన కూడా స్వాగతం. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు డీన్ కాలేదు, మన సబ్ క్యాస్ట్ నుంచి డీన్ కాలేదు. మళ్ళీ డీన్తో పాటు ప్రిన్సిపల్గా కూడా ఇచ్చారు. మీరు ఒకటే కాదు 2 కూడా చేయగలరని మన అర్జున్ రావు గారికి, ప్రొఫెసర్ అర్జున్ రావు గారికి డీను ప్రిన్సిపల్ కూడా ఇచ్చారు. ఆయన కూడా శుభంగా వచ్చినందుకు స్వాగతం. అదేవిధంగా మన కరోనా టైంలో ఏ విషయం ఉన్నా మనకు రైల్వేలో బోగస్ ఇష్యూస్లో అయితేనేమి, రిక్రూట్మెంట్ విషయంలో అయితేనేమి, మనము పోయి మన సార్ దగ్గరికి సార్ పలానా ప్రాబ్లం ఉంది అని అడగగానే ఎంత బిజీగా ఉన్నా మనకు రిప్లై ఇచ్చి దాన్ని ఒక మంచి మార్గంలో పెట్టగలిగే వ్యక్తి మన శ్రీనివాస్ నాయక్ గారు. సార్ కూడా సులభంగా వచ్చారు. సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు సరి అయిన వసతులు ఉన్నాయా లేదా అని చూసుకునే వ్యక్తి ఉంటే ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి పదవి మన వ్యక్తికి, మన సోదరునికి బి శ్రీనివాస్ గారికి కమిషనర్గా దక్కడం మొదట మనకు అదృష్టం. ఆయన కూడా స్లోగానే వచ్చారు. ఆయన కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సుస్వాగతం. అదేవిధంగా మరొక యువ కిషోరం ఐఆర్టీసీ యూపీఎస్ ద్వారా ఎన్నికై ఐఆర్టీఎస్ యూపీఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. వెంకన్న గారికి కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా అదేవిధంగా చీఫ్ గెస్ట్ శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారు, సింగరేణి సిఎండి శ్రీ ఎన్ బలరాం నాయక్ గారు, డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, వెరీ సీనియర్ అండ్ ఎలైట్ పర్సన్. అదేవిధంగా సభకు ఇచ్చేసినటువంటి ఆల్ లీడర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రమణ గారు రాత్రి నాకు ఫోన్ చేసి నువ్వు నేషనల్ కమిషన్ గురించి మాట్లాడాలి, కొద్దిగా ఎన్లైటన్ చేయాలి మన వాళ్ళకి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేషనల్ కమిషన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది లీడర్సే కాబట్టి వాళ్ళకి చాలా వరకు తెలుసుంటుంది. ఆయన లైట్గా దాని గురించి టచ్ చేసి అసలు హుస్సేన్ నాయక్ గారు వచ్చారు కాబట్టి ఆయన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఒక మేజర్ ఇష్యూస్, ఒక 4-5 ఇష్యూస్ జస్ట్ టైటిల్స్ లాగా నేను సార్ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ మీటింగ్ పర్పస్ కూడా అదే, సార్కి మేజర్ ట్రైబల్ ఇష్యూస్ మీద కొద్దిగా సార్కి మనం ప్రజెంట్ చేయగలిగితే వాటిని సార్ ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేసి ఎవాల్యుయేట్ చేయగలిగితే దట్ వుడ్ బి ఏ గ్రేట్ బెనిఫిట్ ఫర్ ది ట్రైబల్ కమ్యూనిటీ. సో ముందుగా జాటోత్ హుస్సేన్ నాయక్ గారు మెంబర్ అయిన తర్వాత ఐ హ్యాపెన్ టు విజిట్ ది నేషనల్ కమిషన్ వెబ్సైట్. సో దాంట్లో సార్ యొక్క ప్రొఫైల్ చదవడం జరిగింది. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ జాటోత్ హుస్సేన్ నాయక్ గారు మనందరం కూడా ఒకరి కింద పనిచేస్తున్నాం. కానీ ఆయన మైత్రిల్ అనే ఒక టెలికాం కంపెనీ లిమిటెడ్ని పెట్టి అనేక వందల మంది ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్స్కి 10లో ఐఆర్ఎస్ కొట్టారు. అంతకు మునుపు ఆయన ఆటో నడిపారు, గ్యాస్ సిలిండర్లు మోసారు, యూట్యూబుల్లో పేపర్లలో ఒక సంచలనం.
బలరాం సార్, అది అందరికీ తెలిసిన విషయం. అయితే సార్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్. నేను ఒకసారి కొత్తగూడెం దగ్గర నవభారత్ దగ్గర దాబాలు ఉంటాయండి. ఆ దాబాలకి ఫ్రెండ్స్తో కలిసి అక్కడ ఏదైనా తిందాం నైట్ టైం అని చెప్పి అక్కడికి వెళ్ళా. అక్కడ ఒక డ్రైవర్ ప్రసాద్, అతని పేరు ప్రసాద్ నాయక్ అనే డ్రైవర్, ఆయన కనిపించాడు. ఏం ప్రసాద్ ఎట్లున్నారు మీ సారు అని అన్నా. ఎందుకు అని అంటే ఆయన బలరాం సార్ డ్రైవర్గా తెచ్చేటప్పుడు చేస్తే ఏముందిలేండి సార్, జీవితం నరకప్రాయం అయిపోయింది మొన్నటి వరకు, ఇప్పుడు నేను లేదు సార్ వేరే డైరెక్టర్ దగ్గర ఉన్నాను. నేను అదేంటి బలరాం సార్ గురించి కథలుగా చెప్తాను కదా, మరి నువ్వే అట్లా నెగిటివ్గా చెప్తున్నావు, బలరాం సార్ దగ్గర నుంచి నరకం నుంచి బయటపడ్డానన్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏది సార్ ఆయన మనిషా రోబోనా, పగలు లేదు రాత్రి లేదు, ఈ ఊరు నుంచి ఆ ఊరు అంటాడు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు అంటాడు, ఎక్కడో మధ్యలో మొహం గడుగుతాడు, మధ్యలో టిఫిన్ చేస్తాడు, భోజనానికి టైం ఉండదు, నిద్ర ఉండదు, కారులోనే పడుకోవడం, కారులోనే తినడం, కారులోనే ప్రయాణం చేయడం, ఎక్కడో మధ్యలో హోటల్ కనిపిస్తే ఆపమంటాడు, అక్కడే మొహం గడుపుకుంటాడు. నిజంగా సారు ఆయన రోబో సార్, నేను పని చేయలేను సార్, నేనే కాదు మానవ మాత్రుడు ఎవ్వరూ కూడా బలరాం సార్ తోటి పని చేయలేను సార్. నిజంగా 2015-16లో సింగరేణికి టార్గెట్ అచీవ్ చేశారు. 2015-16లో ఆ తర్వాత బలరాం నాయక్ గారు సిఎండి అయిన తర్వాత మొన్ననే సింగరేణి ఫస్ట్ టైం 8 సంవత్సరాల తర్వాత టార్గెట్ అచీవ్ చేసింది, 70 మిలియన్. అది సార్ యొక్క కమిట్మెంట్. నేను రోజు చూస్తుంటాను, ప్రతిరోజు 10 నుంచి 10:30, 9:30 నుంచి 10:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఎవ్రీ డే జనరల్ మేనేజర్స్ తోటి. అసలు ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు నిద్రలేస్తారో, 12-1 గంటకు కూడా కార్మికులు ఫోన్లు చేసి సార్ చెప్పిన నేషనల్ కమిషన్ గురించి చెప్పాలి అని అంటే సార్ ఆల్రెడీ చెప్పారు. 2004 ఫిబ్రవరి నుంచి ఆర్టికల్ 338A ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ SC/ST నుంచి విడిపోయింది. ఆ విడిపోయిన తర్వాత నేషనల్ కమిషన్కి ఉండేటువంటి పవర్స్ ఏంటి అంటే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, సార్ హుసేన్ నాయక్ గారికి కూడా తెలిసే ఉంటుంది. 1997లో ఏమో నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే, నేషనల్ కమిషన్కి సివిల్ కోర్టు అధికారాలు ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఈ నేషనల్ కమిషన్ అనేది ఇంజంక్షన్స్ ఇవ్వడానికి లేదు, డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి లేదు అని చెప్పి చెబుతూనే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫెయిర్నెస్ ఇన్ రికమెండేషన్స్, అంటే నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఫెయిర్గా ఉంటే కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. సో నేషనల్ కమిషన్ కెన్ గివ్ అడ్వైజెస్, కెన్ రికమెండ్. ఎక్కడో మధ్యలో హోటల్ కనిపిస్తే ఆపమంటాడు, అక్కడే మొహం గడుపుకుంటాడు. నిజంగా సారు ఆయన రోబో సార్, నేను పని చేయలేను సార్, నేనే కాదు మానవ మాత్రుడు ఎవ్వరూ కూడా బలరాం సార్ తోటి పని చేయలేను సార్. నిజంగా 2015-16లో సింగరేణికి టార్గెట్ అచీవ్ చేశారు. 2015-16లో ఆ తర్వాత బలరాం నాయక్ గారు సిఎండి అయిన తర్వాత మొన్ననే సింగరేణి ఫస్ట్ టైం 8 సంవత్సరాల తర్వాత టార్గెట్ అచీవ్ చేసింది, 70 మిలియన్. అది సార్ యొక్క కమిట్మెంట్. నేను రోజు చూస్తుంటాను, ప్రతిరోజు 10 నుంచి 10:30, 9:00 నుంచి 10:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఎవ్రీ డే జనరల్ మేనేజర్స్ తోటి. అసలు ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు నిద్రలేస్తారో, 12-1 గంటకు కూడా కార్మికులు ఫోన్లు చేసి సార్ చెప్పిన నేషనల్ కమిషన్ గురించి చెప్పాలి అని అంటే సార్ ఆల్రెడీ చెప్పారు. 2004 ఫిబ్రవరి నుంచి ఆర్టికల్ 338A ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ SC/ST నుంచి విడిపోయింది. ఆ విడిపోయిన తర్వాత నేషనల్ కమిషన్కి ఉండేటువంటి పవర్స్ ఏంటి అంటే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, సార్ హుసేన్ నాయక్ గారికి కూడా తెలిసే ఉంటుంది. 1997లో ఏమో నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే, నేషనల్ కమిషన్కి సివిల్ కోర్టు అధికారాలు ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఈ నేషనల్ కమిషన్ అనేది ఇంజంక్షన్స్ ఇవ్వడానికి లేదు, డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి లేదు అని చెప్పి చెబుతూనే
సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫెయిర్నెస్ ఇన్ రికమెండేషన్స్ అంటే నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఫెయిర్గా ఉంటే కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. సో నేషనల్ కమిషన్ కెన్ గివ్ అడ్వైజెస్, కెన్ రికమెండ్. అసోసియేషన్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా అన్న గారికి, మా హరిరామ్ గారికి, మా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి హోటల్లో నాకు తెలిసి అసోసియేషన్ జరపడం చాలా అరుదు. అందులో రమణ గారు మంచి ఒక సమావేశాన్ని మా హుసేన్ నాయక్ గారు నేషనల్ కమిషన్ మెంబర్గా మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి రావడం మనకు చాలా సంతోషకరం. మరొకసారి నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా పనిచేస్తున్నాను కాబట్టి ముందుగా అందరికీ జైభీములు. మనము ఒకసారి బాబాసాహెబ్ గారిని స్మరించుకున్నాకనే ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి. ఎందుకు మొదలు పెట్టాలి అంటే మన రాజ్యాంగ హక్కులను ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మన హుస్సేన్ నాయక్ గారు ఈ పదవిలో వచ్చారంటే కూడా అది మన బాబాసాహెబ్ గారి ఒక రాజ్యాంగమైన హక్కుల్లో ఒక చట్టంగా తీసుకొచ్చినందుకు మన గిరిజన తెగ నుంచి వచ్చిన మన ముందు బిడ్డ మన హుస్సేన్ నాయక్ గారు. ఇంకోసారి నేను చెప్పేది ఏంటంటే మనకు అసమానతలు ఇప్పటి నుంచి కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితోనే మనకు స్టార్ట్ అయింది. ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు మన గురించి నిరంతరం ఆయన శ్రమిస్తుంటే ఆ రోజులలో 1951లో ఆయన చాలా నిరసన చెంది ఆయన పదవికి రాజీనామా చేశారు. దాని తర్వాత రాజీనామా ఎందుకు చేశారనేది ఆ రోజుల్లో చాలా సంచలనం. ఎందుకు అంటే ఏ రోజైతే గిరిజన ఉద్యోగులకు ఆ రోజులో రిజర్వేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగలేదు అంటే మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ లేకపోవడానికి కారణం ఏంటని ఆయన ఎన్నోసార్లు ఆ రోజుల్లో ఉత్తరాలు అడిగితే రాస్తే కూడా దానికి ఏది ఒక నిర్దిష్టమైన లేదు. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్ మీద చర్చ జరిగితే ఏదైతే బాబాసాహెబ్ గారు పొందపరిచిన రాజ్యాంగమైన ఉన్నాయో అప్పుడు మన ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మనకు ఉండాలని ఆయన పొందపరిచినప్పుడు ఆ రోజు గవర్నమెంట్ నెహ్రూ గారు ఒక ప్రత్యేకమైన ఉద్యోగులకు ఒక కమిషన్ ఉండాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఆ రోజుల్లో ఏర్పాటు జరిగింది. అదే కమిషన్ ఉండడం వల్ల మనం ఈరోజు ఈ హోటల్లో ఇలా ఏ గవర్నమెంట్ సెక్టర్లో అయితే మనం తలెత్తుకొని తిరగలుగుతున్నాం దానికి ముఖ్య కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన హుస్సేన్ నాయక్ గారి గురించి చెప్పాలంటే హుస్సేన్ నాయక్ గారు చాలా కింది గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తగా ఈ స్థాయికి ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి పోటీ చేసి వచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇవాళ మన ఉండడం వల్ల మా సమస్యలు ఎట్లుంటాయంటే ఒక హాస్పిటల్లో ఐసీయూ ఉన్న పేషెంట్ లాగా ఉంటాయి. అంటే వాళ్ళకు సత్వరమైన ఒక చికిత్స అవసరం. ఇక్కడ కూడా మన సమస్యలకి సత్వరమైన మనకు సమస్యల పైన పోరాడడానికి మన కమిషన్ అండదండలు ఉంటేనే మనం అందరం ముందుకు సాగుతామని కోరుకుంటాం. 2 నిమిషాలు నాది సమయం అయిపోయింది. ఈ విషయంగా మన గిరిజన ముద్దు బిడ్డలందరికీ మరొకసారి మా తరఫున మా ఆల్ ఇండియా ఎస్సీ మన షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చేస్తూ మరీ ముఖ్యంగా మా రమణ గారికి, మా హరిరామ్ గారికి ఎంతో మన టీం అందరికీ చాలా శ్రమ వచ్చి జూమ్ మీటింగ్లు పెట్టి ఇంతవరకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అదేవిధంగా రామమోహన్ గారు టీపీఎస్సీ మెంబర్, మరి ముఖ్య అతిథి బలరాం నాయక్ గారు ఏఆర్ఎస్ గారు, వారితో నాకు చాలా స్నేహించడంతో ఈ రిలేషన్స్ వల్ల వారి గురించి ఒక మాట చెప్పాలి. వారు ఎంత కష్టపడి పనిచేస్తారంటే అందరూ చెప్పారు, నేను చూశాను. డౌన్ టు వర్క్ అన్నమాట. ప్రతి ఒక్కరికి మేము ఎలక్షన్ కండక్ట్ చేసాం. సీనియర్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్, సార్ వచ్చేసి ఇన్ఛార్జి. మేము వెళ్తుంటే వెళ్తుంటే ఏంటంటే లైన్లో ఉన్న ప్రతి వర్కర్ క్యాడర్ దగ్గర నుంచి ప్రతి క్యాడర్ అందరికీ సెకండ్ రౌండ్ చూశారన్నమాట. అంత క్లోజ్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే ఆయన సీఎం అవ్వడానికి చాలా అవకాశాలని ఎంతోమంది ట్రై చేసినా కూడా
CMD అనేది అత్యుత్తమైన పోస్టు. సింగరేణి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్, బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ తెలంగాణ, ఇండియా ఆల్సో, హోల్ ఇండియా. అలాంటి ఆర్గనైజేషన్స్కి వారు CMD అయ్యారు. అయినా అతడి కాలంలోనే, తక్కువ కాలంలోనే, అది 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి 100% రిజల్ట్స్ ప్రొడక్షన్ టార్గెట్స్ రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే విభజించినటువంటి మిగిలిన అతిథులందరికీ కూడా గౌరవం తెలియజేస్తూ వేదికైనటువంటి సన్మాన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన చైర్మన్ గారికి, మన నేషనల్ కమిషన్ మెంబర్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఒకటేంటంటే వారు తెలంగాణ ప్రాంతీయ వస్తున్నారు కాబట్టి మరి ఎక్కువ సమయాన్ని తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా రివ్యూ మీటింగ్స్ మీరు కండక్ట్ చేసుకుని కోరుకోవడం పెట్టుకోండి. మీకున్నటువంటి స్టాట్యూటరీ పవర్స్ని, కాన్స్టిట్యూషనల్ పవర్స్ని ఉపయోగించి అన్ని సమస్యల పరిష్కారానికి మీరు సాయశక్తిగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది టర్న్ అయిపోతుంది. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఎవ్రీబడి గోయింగ్ ఫర్ ది అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో SC ST రిజర్వేషన్ లేదు. వచ్చేదంతా కూడా మనం టెన్షన్ చేయట్లేదు. మీరు పాలసీ మ్యాటర్గా మీరు నేషనల్ లెవెల్లో కూడా మీరు డిస్కస్ చేసి కమిషన్లో అవుట్సోర్సింగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 సలహాలతో నేను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Felicitation function of Hussein Raji, dignitaries on the dais. Next, Tamil Srinivas, Tanmija Madam, Odisha, Ramon Garu, Singh Sir, Ramana Garu, Pavan Sir, Venkana Garu, IITS, Srinivas Garu, Mangu, Mithrudu CI Kurkad Srinivas and Mithrudu Vilum Nagarjuna is a very active person, and other persons from the various different departments who are came from the across the South India, most of South India, particularly Telugu states, to felicitate our honorable, respectful, young dynamic, just like నా తమ్ముడు అన్నాడు, బుల్లెట్ అన్నాడు. ఇది చూడగా తమ్ముడిని ఇద్దరు రియల్గా వెరీ యాక్టివ్, వెరీ డైనమిక్ పర్సన్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున, మన గిరిజన జాతి తరఫున, నేను మా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ మొత్తం తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియబడుతున్నాను. మీ అందరూ మీ ఆలోచన మొత్తం రమణ గారు ఇబ్బంది పెట్టుండొచ్చు. ముఖ్యంగా మనము ఈ 60 సంవత్సరాల వసంతాల సందర్భంగా మిత్రుడు తమ్ముడు హుస్సేన్ నాయక్ గారు మెంబర్గా అప్పటి సందర్భంగా ఇంత విశాలమైన, ఇంత విలాసవంతమైన హోటల్లో గెట్ టుగెదర్ పెట్టి వారిని పిలిచి తీసుకోవడం మన జాతికి గర్వకారణం. దీనన్నిటికీ కర్త ధర్మక్రియ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్, ప్రజెంట్ చైర్మన్ ఆంజనేయ గారు మనకి తీసుకున్నాడు. ఈ పేరు మాత్రం అనారోగ్యం దృష్ట్యా కొంచెం ఆరోగ్యాలు నిన్న ఫోన్ చెప్పారు. అర్థం గారు మీరు సిస్టమేటిక్గా నడపండి. సో అది నిజంగా వారి యొక్క గైడెన్స్ కానీ ఫాలోఅప్ కానీ ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ తెలుసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటి మన మిత్రుడు హుస్సేన్ నాయక్ గారి చూసిందంటే ఇన్ని డిపార్ట్మెంట్ నుంచి పేరు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు వాళ్ళు మీరు చాలా ఒక పేపర్తో తీసుకొచ్చారు, ఇంకా 10 మంది తీసుకొచ్చారు. నా రిక్వెస్ట్ హుస్సేన్ నాయక్ గారు, యూ కెన్ షార్ట్ అవుట్ ఏ టైం టేబుల్, యూ కెన్ షార్ట్ అవుట్ టైం టేబుల్. అండ్ వేదిక అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తూ, హుస్సేన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ప్లస్ ఆర్గనైజేషన్ 1960లో ఆవిర్భవించింది. అండ్ వన్ ఆఫ్ ద
వెల్ డిసిప్లిన్, వెల్ క్యారెక్టర్డ్ ఆర్గనైజేషన్ చూస్తున్నాం లాస్ట్ 25 years సర్వీస్లో. ఆర్గనైజేషన్ సో మెనీ ఆర్గనైజేషన్ వెళ్తుంటాను, ప్రజలకు వెళ్తుంటాను. దిస్ ఆర్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వర్కింగ్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ బేస్డ్, క్యారెక్టర్గా సిస్టమేటిక్ బేస్డ్ పనిచేస్తుంటుంది అండ్ డెలివరీ బేస్ ఉంది. ఒక ఏదో మనం పల్స్ బేస్డ్ వర్క్ అంటాం కదా, సైన్యం అంటాం, ఒక పల్స్ బేస్డ్ డీసీ అంటాం. దిస్ ఆర్గనైజేషన్ వర్క్ సైన్యం అయితే చాలా సిస్టమేటిక్ వర్క్ చేస్తుంటుంది. అండ్ మీరందరూ ఇప్పుడు ఆల్ టీమ్ లీడర్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, పిఎస్ఎస్ ఉండొచ్చు, సెంట్రల్ పిఎస్ఎస్ ఉండొచ్చు, స్టేట్ పిఎస్ఎస్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు. మీరు చాలామంది అంతా మీరంతా అటెండ్ వాళ్ళు. ఒక్కొక్క ఇష్యూస్లో మీకు అంతా మీకు మాకన్నా ఎక్కువ మీకు సమస్యలు తెలుసు. మేము అది అడ్మినిస్ట్రేటివ్గా మేము పనిచేస్తుంటాము. మాకంతా ఒక్కొక్క సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళాం మేము. అది ఓవరాల్గా చూస్తుంటాం. అదే ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, లేకుండా రైల్వే సర్వీస్ ఆఫీసర్ ఉండొచ్చు. మేము ఓవరాల్గా చూస్తున్నప్పుడు మీకు ఇప్పుడు ఇంకా మీకు సమస్యలు తెలుసు, అండ్ సమస్యలో బాధపడినారు కాబట్టి సమస్యలు అన్నీ తెలుసు మీకు. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. అండ్ ఆర్గనైజేషన్ ఆ సమస్యలు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఉండొచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ ప్రమోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రమోషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కావాలంటే మీకు పర్పస్లీ అటాక్ చేసి మీ యొక్క సర్వీసెస్ డ్యామేజ్ చేసే కేసెస్ ఉంటాయి. మన రీసెంట్గా ఒక కేసు రైల్వేలో ఒక ఆఫీసరు మంచి పిహెచ్డీ వెళ్ళేవాడు, బట్ చాలా మంది తెలియదు అతనికి కార్ చేంజ్ చేశారు. అదర్వైజ్ ఆయనకి 5 సంవత్సరాల సర్వీస్ అంత ప్లాన్గా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పైకి వెళ్తున్నాడంటే నాకు సర్వీస్ లేదు. మా ఫాదర్ 1984లో చనిపోయాడు. సండే మా ఫాదర్ 1984 November 25 చనిపోయాడు. 26 నాకు ఏపీఆర్ఎస్ స్కూల్ 84 సీట్ వచ్చింది, వెళ్ళిపోయాను. అప్పుడు నాకు 3-4 సంవత్సరాలు ఏజ్ ఎక్కువ పెట్టేశారు. అండ్ నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా రాయలేదు, బికాజ్ నాకు ఏజ్ ప్రాబ్లం, ఫినాన్స్ ప్రాబ్లం, నేను అప్లికేషన్ ఆల్సో నాట్ ఫిట్. సో ఐఎమ్ నాట్, నేను ఎప్పుడు ఏ ఆఫీసర్స్లో ఆర్గనైజేషన్ ఎప్పుడు నేను భయపడేది. ఈ సిస్టమ్ ఇది పని చేయాలంటే పని చేయాలి. సో వీల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. got lot of experience. సో మీరందరూ వాట్ ఆఫ్ ద ఇష్యూస్ ఉన్నాయో మీరు ప్రాపర్గా ప్రొజెక్ట్ చేస్తూ రివ్యూ చేయించుకోండి. ఇంకా నేషనల్ కమిషన్ స్టాట్యూటరీ బాడీ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఉన్నాయి. అండ్ నేను యాజ్ ఎ బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఎంప్లాయీ గురించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ ఇప్పించుకున్నాను. నేను చేయించగలను, మా పైన కావాలని చేయడం లేదు. బట్ ఫైనలీ గాట్ ఇట్ సక్సెడ్. ఇందులో హైకోర్టు వాజ్ 330 రూపాయల గురించి ఒక దొంగదనం చేశాడని చెప్పేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. 330 రూపాయలు అతనికి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే తెలుసు హైకోర్టు ఎటువంటి విల్ సీ ద పేపర్స్, డాక్యుమెంట్స్, మెటీరియల్ ఎవిడెన్సెస్. సో మెటీరియల్ ఎవిడెన్స్ కూడా అతను ఉద్యోగం తీసేస్తుంది. బట్ నా దగ్గర కాన్స్టిట్యూట్ చూసుకోవచ్చు. ఈవెన్ దో హైకోర్టు వాజ్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్, ఐ వాజ్ కంపల్సరీ టర్మినేట్. అనుకున్నాను, బట్ లీగల్లీ ఇట్ వాజ్ నాట్ పర్మిటెడ్. బట్ ఐఎమ్ హ్యాండ్ పవర్ టు గివ్ ద కంపల్సరీ టర్మినేట్ ఆర్ బెనిఫిట్స్. సో దిస్ ఇచ్చేవాడు పైన ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం ఇచ్చాం కాబట్టి మనం ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి పైకి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. బలరాం గారు సీఎండీ లెవెల్ గెలుపుతారు. వెరీ హ్యాపీ జూనియర్ టు మీ. చేసిన ముఖ్య అతిథి జాటో తులసిరెడ్డి నాయక్ గారు, మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అండ్ తర్వాత ఇంకో కాన్స్టిట్యూషన్ పార్టీ మెంబర్ రహమోన్ అన్న, తర్వాత మనందరినీ ఐక్యం చేసి ఈ వేదికను ఏర్పాటు చేసిన రమణ హుసేన్, హానరబుల్ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ జస్టిస్ సార్ తో నాకు చాలా నుంచి పరిచయం ఉంది. కొన్ని విషయాల్లో కలిసి భోజనం చేయడం, కొంత బిజినెస్ గురించి మాట్లాడిన సందర్భాలు గుర్తున్నాయి. ఆ తర్వాత వారు చాలా యాక్టివ్ పర్సన్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే రాజకీయంగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ మీద అనేక రకాలుగా ఆధారపడతారు. అలా ఆధారపడని వ్యక్తిత్వం, గొప్ప మనిషి హుసేన్ నాయక్ గారు. అందరిలాగే నేను కూడా తక్కువ టైం తీసుకుంటాను. సో హీఈస్ అన్నట్టు వెరీ పాజిటివ్ యాక్టివ్ పర్సన్. అండ్ ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప అవకాశం, గ్రేట్ ఆపర్చునిటీ. మనము కొంత లెవెల్ అయినా అతను భారతదేశం మొత్తానికి, ఒక జాతికి, ఒక షెడ్యూల్ ట్రైబ్కి పర్టికులర్గా ఇన్ జనరల్ చాలా మందికి ఉపయోగపడే పోస్ట్ ఇది. నిజంగా చెప్పాలంటే మనకు చీఫ్ సెక్రటరీ అటు గవర్నమెంట్ ఆఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్న హోదాలో ఉన్న గొప్ప పొజిషన్. ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు చాలా గొప్ప పనులు చేసే అవకాశం ఉంది. మనం అందరూ ఎప్పుడు అనుకునే, ఇప్పుడు దాదాపు ఏంటంటే అందరూ ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే మామూలు జనాలు లేవు.
అంటే ఒకసారి మనం ఉన్నప్పుడు మన వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేయగలుగుతాం, కానీ ఫ్రంట్ లైన్లో ఉండి మనం ఉద్యోగులు అందరం ఉద్యోగులు సర్వీస్లో ఉన్న వాళ్ళకి మనకి ప్రమోషను అండ్ చాలా అనామలీస్ ఉండి ఉంటాయి. అవి కాకుండా ఇవి ఎట్లా మీరు రిప్రజెంట్ చేస్తారు, డెఫినెట్గా అటు కోర్టుకి వెళ్తాము, వీధుల కోసము మీకున్న జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సివిల్ కోర్టుకు ఉండే పవర్ నేషనల్ కమిషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు అందరికీ హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత కాకుండా ఇన్ జనరల్ అంటే మన ఉద్యోగం ఎంత శాతం మనం ఇన్ జనరల్గా నిజంగా మన ప్రజానికంకి ట్రైబల్స్కి అక్రాస్ ది నేషన్ అక్రాస్ ది ఇండియాలో ఉన్న వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషను అండ్ ఎంప్లాయ్మెంట్, అనార్గనైజ్ సెక్టార్లో ఉండే వాళ్ళకు కూడా మీకు పెద్ద ఎత్తున హెల్ప్ చేసే అవకాశము మీకు ఈరోజు వచ్చింది. నిజంగా ఈ అవకాశం మీకు వచ్చినందుకు మేమందరం గర్వపడుతున్నాము. మీరు ఎంత చేయవచ్చు అంటే దాదాపు భారతదేశంలో ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న కింద 5%, అనార్గనైజ్ సెక్టార్లో ఉన్న 95% మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్, సింగరేణిలో దాదాపు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ చేశాను. ఇది ఆర్గనైజ్ ఉన్న వారికి, అనార్గనైజ్ వాళ్ళు కూడా ₹30,00,000 ప్లాన్తో ఒప్పించాము. మీరు కూడా ఎప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా, ఎక్కడ చేసినా దాదాపు మిగతా సందర్భాలు ఎట్లాగో పర్సనల్ లెవెల్లో ఆ అఫీషియల్ లెవెల్లో కలుస్తున్నప్పుడు కూడా చాలా కొన్ని ఇనిషియేటివ్ ఉన్నవి చాలా మంది తీసుకుంటాము. మన విజ్ఞానం అని రమేష్ గారు చాలా చెప్పారు, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటారు, మేము కూడా కొన్ని చెప్తాము. అనార్గనైజ్ సెక్టార్లో కూడా మేము అవుట్ సోర్స్ వాళ్ళకి ₹30,00,000 ఫ్రీ ఇన్సూరెన్స్ చేశాము. ఇలాంటివి డెఫినెట్లీ మేము చెప్తూ ఉంటాము. ఇలాంటి గొప్ప అవకాశాలు, గొప్ప వనరులు మీకు ఉంటాయి, అధికారం ఉంటుంది, యూ కెన్ గైడ్, యూ కెన్ డైరెక్ట్, ఇలాంటి అవకాశాలు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మనోళ్ళ గురించి చెప్తుంటారు కొన్నిసార్లు, చిన్న చిన్న యూనియన్లు అంటారు, ఒక్కరు ఆ ఊరు కానీ పక్క జిల్లా తెలియదు కానీ నేషనల్ అంటారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటుంటారు. అలాంటివి కాకుండా అందరు ఐక్యంగా బాగుంటుంది. నిజంగా ఈరోజు రమణనే దాదాపు ఆయన అన్నట్టు ఎంతో సుదీర్ఘ పరిచయం ఉంది. ఎప్పుడు అందరినీ కలుపుకోలు పోతుంటే ఒక వ్యక్తిని చూడంగానే అరే రమణ అంటే మన పెద్ద అందరినీ నేషనల్ లెవెల్లో ఒక ఎస్టీ వాళ్ళకి అందరూ కలుపుకోలుగా ఉంటూ చేస్తారు అనేది నమ్ముతుంది. అలాగా హరిరామ్ కూడా ఇద్దరు జంట కవుల్లాగా, ఇద్దరు సోదరులాగా చేస్తున్నాం. అంటే అందరూ కూడా మనం ఉంటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మన శ్రీనివాస్ అన్న, నేను డైరెక్టర్ పాస్ ఇండియాలో ఉన్నప్పుడు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. చాలా అంటే మన పరిచయాలు ఎవరైనా సరే, నాకు కానీ ఇప్పుడు అర్జున్ రావు సార్ ఉన్నారు కానీ రామ్మోహన్ సార్ ఉన్నారు, మన ఇండివిజువల్ పరిచయాలు చాలా గొప్ప పనికి వస్తుంది. అంటే ఎస్టీకే పని కాదు, ఒక ఆర్గనైజేషన్కి, ఒక సొసైటీకి ఉపయోగపడుతుంది. మేమిద్దరు లాస్ట్ టైం సిద్ధినాడు ఎలక్షన్లో కండక్ట్ చేయడానికి ఏమి చేశాము, ఆయన నాకు ఎంత హెల్ప్ అందించారనేది తెలుసు. పాపం అంటే ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళంటే ఆ తర్వాత యూనియన్ ఒక విధంగా అంటారు, మీరు ఒక విధంగా అంటారని, ఆ తర్వాత నేను పోగానే ఏం మెస్పరైజ్ చేస్తాను యూనియన్ మీ వైపు మాట్లాడుతున్నట్టు అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాము. సో ఈ విధంగా మన పరిచయాలు కూడా బాగా అవసరమవుతుంది. అందరూ అక్రాస్ ది డిపార్ట్మెంట్ ఏదైనా సరే, అటు పోలీస్ కానీ, అటు సివిల్ కానీ, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అటు జిఎస్టీ కానీ, అటు డిఫెన్స్ కానీ, అందరూ ఒక తాటిపడి ఉండి ఒక మన లెవెల్లో జాతికి ఉపయోగపడతామని. అండ్ ఈరోజు మనము మన ముఖ్య అతిథి జాటో దుర్సన్ నాయక్ గారు, ఆయన కెరీర్లో యాజ్ ఏ మెంబర్ నేషనల్ కమిషన్కి ఇంకా ఆయన అత్యధిక ఎదుగుతారని, వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కావడానికి కూడా అవకాశం ఉంది. అంత యాక్టివ్ ఉంటారు. ఆయన కెరీర్కి ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీ అసోసియేషన్ మెంబర్లకు, అలాగే మా అన్న ఇక్కడ చెప్పారు చాలా మంది, అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు నాకు చూడడానికి. ఎందుకంటే మీరేమో ఎడ్యుకేషన్ త్రూ వచ్చారు, చదువుకొని ఇలా వచ్చారు, మేము పొలిటికల్ త్రూ వచ్చాం. కొంచెం డిఫరెంట్ ఉంది. కానీ మీతో పాటు కూర్చుని అదృష్టం నాకు కలగడం కూడా మా భాగ్యంగా ఉంది. కాబట్టి నాగేశ్ సార్ వచ్చారు, శ్రీధర్ గారు, తాదే అన్న, పాపం నాకు 6-7 సంవత్సరాలు తెలుసు. ఎస్సీలో రైల్వేలో ఎవరున్నారా అంటే తాదే నాకు అన్నాక నేను 2-3 సార్లు కలిసా. ఇప్పుడు మరి ఎవరికి మరి గ్యాప్ అంటే నేను ఎవరికి దొరక, నా ఊరు, నేను ఎక్కడ కష్టపడాలో అలా తిరిగా, నేను ఏదో ఒకటి అవ్వాలనే ఆలోచన అలా ఉండే వాళ్ళకి, మా సొసైటీకి ముందు నా ఊరికి, నేను పుట్టిన గడ్డ ఏదో చేయాలనే ఆలోచనతో ఉండేవారు. ఒకటి ఫస్ట్ వాళ్ళకి ఏదో చేయలేదని మళ్ళీ చేయగలుగుతారు.
ఫస్ట్ వాళ్ళకి ఏం చేయలేదు, మందికి ఏం చేయలేదు. ఫస్ట్ నా ఇంటోకి చేయాలి, తర్వాత సొసైటీ, నా ఉన్న ఊరికి చేయాలి, తర్వాత నా రాష్ట్రానికి చేయాలి, తర్వాత మీద చూడాలి. ఒకదాని తర్వాత వస్తాడు, ఎప్పుడు చెప్పినా అదే చెప్తాం. కాబట్టి నాకు అదొకటి కోరిక పుట్టి అలా అటు వెళ్ళిపోవడం, కొంచెం బిజినెస్ ఉండడం, వీలైనంత వరకు నా బిజినెస్ తగ్గించుకున్నా, వర్క్స్ తగ్గించుకున్నా. కొంచెం డౌన్ అయ్యాలనుకోండి, పొలిటికల్గా దిగినాక దీనికి కొంచెం టైం ఇవ్వలేక కొంచెం డౌన్ ఫాల్ అయినా. కాబట్టి అయినా బాధలేదు, ఏం చేసినా ఏం పట్టుకుని పోరు. కాబట్టి ఈ స్టేజ్ మీ దగ్గర ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్ల ముందు ఎడ్యుకేషన్ చేసి ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగుల స్థాయిలో ఉన్న ఓ తండాలు గూడాల నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఇక్కడ చదివిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, అమెరికా ప్రైవేట్, ఆల్మోస్ట్ వాళ్ళ ఆ డిగ్రీలో వెళ్ళిపోతారు. అంటే ఇలాంటి పనులు చేయడానికి ఇష్టం. కానీ ఏంటంటే పవర్ మీ దగ్గర ఉంది, వాళ్ళు ఎంత దూరం పోయినా పవర్ మీ దగ్గర ఉంది. కాబట్టి చాలా సంతోషదాయకం. సావలేక బలరామన్న గురించి చెప్పాలి. నాకు 2017లో తెలుసు. 2017లో అన్నతోని జీవనాలు రాయాలి, జీవనాలు అన్న చాలా మంది ఉండే వాళ్ళతో నేను ఒకసారి అన్న వాళ్ళ ఊరికి కూడా వెళ్ళా. అన్న గురించి చెప్పారు చాలాసార్లు, చాలా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్, ఏమీ లేదు. ఆటో నడపడానికి కూలి పని చేసి నేను ఇంటికెళ్ళే పోసాను. నేను ఇంటికెళ్ళే పోసాను చాలాసార్లు. మా ఇంటికాడ ఉన్న మా అమ్మ నాన్న నాకేమి ఏమి కొంచెం ఇంటికి పోసుకోవాలా, ఏమీ లేకపోతే పొలం పని చేసుకునే వాళ్ళని అంతా గరిపోదు. అంత నా పరిస్థితి నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి మా అన్న వాళ్ళ ఊరికి వెళ్ళా, అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మర్చిపోయాను, ఒక రోజు చెప్పకూడదు కానీ కలుతానా అలాగే సీనన్న గారు, మా వెంకన్న నాయకు వయసు చిన్నగా అన్నారు కానీ మీతో పాటు ఉన్నారు. యూత్ అనేసి మాకు అన్యాయం. వెంకన్న గారు అన్న పేరు మర్చిపోయింది, సీనన్న, రామచంద్రన్న, హరిరామన్న. ఇంకో మాట ముఖ్యంగా వీళ్ళ గురించి ఇద్దరు చెప్పారా బాబా, నాకు నిజంగా ఇది సన్మానంగా కాకుండా బాధ్యతగా అనిపిస్తారు నాకు. ఇప్పుడు తెచ్చి పూలు దండేసినాను, బాధ్యత పెద్దడానికి నిజంగా హ్యాపీగా తిరిగే వాళ్ళు తీసుకొస్తారు కదా. కోసే ముందు మంచిగా పూలు దండ చేసి అయితే అంటే ఇది బాధ్యతగా సార్ అది ఇచ్చిందే నాకు అందుకు. కాకపోతే నేనే అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాగానే ఇమీడియట్లీ నిజంగా నాకు ఒక హాస్పిటల్ చేసేది ఉండే దాదాపు 50 రోజులు, ఒక 14 కిలోమీటర్లు నడిచి ఉంది పాదయాత్ర. నేను గెలవాలని కసితో ఉండే, గెలవాలనుకున్నా. ఆఖరికి నాకు ఈ పోస్ట్ ఇచ్చిన మోడీ గారిని పట్టుకోపోయారు మా ఊరికి. మా మోడీ గారిని పట్టుకోపోయారు. నేనేం చేయాలి, నా వల్ల ఎంత 14 కిలోల వెయిట్ లాస్ అయ్యి చీస్ట తర్వాత కొంచెం స్పైనల్ కార్డ్ కొంచెం ఇష్యూ వచ్చింది, లెఫ్ట్ సైడ్ నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఉండే. దానివల్ల కొంచెం ఏది కొంచెం వైరల్ ఫీవర్ బాగా ఇన్ఫెక్షన్ అయ్యి డ్యామేజ్ అయ్యి దాదాపు 45 days నరకం అనిపించిన లాస్ట్ తెలిసి అటు పోయి లోపల ప్రశ్న గడైంది కడుపులో. మళ్ళీ అది ఇండోస్కోపీ లాక్రోస్కోపీ అది డిశ్చార్జ్ అయినా తెల్లారి పోస్ట్ వచ్చింది. నాకు జనరల్గా ఒకసారి ఒకసారి ఎమ్మెల్యే చేసిన పార్టీ ఉందా లేదా పక్కన పెట్టారు. నాకు ఆ పార్టీ ఇచ్చి నిజంగా నేను ఒక కాంగ్రెస్లో ఉంటానండి. సరే కొన్ని ఇష్యూస్ అక్కడ ఉన్న పెద్ద దూరాలు ఉంటుంది కదా, మీరు ఇబ్బంది పడుతున్నారు చూడు, అదే ఇబ్బంది పడ్డారు ఏనా అందులో కాంగ్రెస్. ఆ ఇబ్బంది పడడం, ఆ తర్వాత ఈ పార్టీ నన్ను గుర్తించి పిలవడం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే రాగానే 15 రోజులు ఎమ్మెల్యే ఇచ్చాడు, పిలిచి మరి పిలిచి పిల్లలు ఇచ్చినట్టు నన్ను బతలాడి వరకు వచ్చి పెట్టేది. నేను రానన్నా అది ఏముందన్న, నేను సార్ ఇలా ఉంటుంది అన్నట్టు ఇవాళ తెలిసింది. ఇవాళ తెలిసింది 80లో ఎమ్మెల్యే చేసినా, 90లో ఎంపీ అప్పుడు ఇమ్మడే లేదు సార్ నాకు ఎంపీ వద్దు సార్ దండం పెట్టినా. ఎమ్మెల్యే చేసినా నా గోలు ఎమ్మెల్యే అనుకొని కూర్చున్నా, లేదు 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 నువ్వు చేయాలంటే అనౌన్స్ చేసి పడేసింది. మంచిగా పోయి నాగలు ట్రాక్టర్ దున్నొస్తాను పొలం కాదు ఇంకా దగ్గర సరదా కోసం ట్రాక్టర్ ఓ 50 ఎకరాలు తీసుకున్నాను ల్యాండ్ నా సరదా కోసం. ఇక్కడే సిటీకి పక్కన దున్నుకొని వస్తాను, మాత్రం నీ పేరు వస్తానని చెప్పింది. పార్టీ చెప్పింది, హైకమాండ్ చెప్పింది నేను పాటించాలి. నా వల్ల ఇది చేసిన
అక్కడ ఉన్న పరిస్థితి మీకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అలా చేసి మళ్ళీ 2023 ఖచ్చితంగా గెలవాలనుకున్నా సార్. ఒక 3 monthsలో మనం పక్కన చేతులు చేసినాం. 3 నెలల్లో మా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు, మా పార్టీ లోపాలు ఉండొచ్చు, నాయకుల లోపాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు పక్కలో చేద్దాం. కానీ 1,200 కిలోమీటర్లు నడవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి రాగానే అసలు ఈ కమిషన్ ఉన్నది ఒక కొంత మాత్రమే తెలుసు. నేను స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల తెలుసు, లేదా అది కూడా నాకు తెలియదు. నాకే తెలియదు నా గ్రామీణ ప్రాంతాలకు ఏం తెలుస్తుంది, నా గ్రామీణ ప్రాంతాలకు ఏం తెలుస్తుంది సార్. కాబట్టి ఈ వచ్చిన తర్వాత మా అన్నచ్చుడు రమణ ఫోన్ చేసి ఇలా ఇలా కలవాలి చేయాలంటే ఇబ్బందిగా ఉన్న అన్న దగ్గరలో ఉన్న అన్నాడు. రమ్మంటే అన్న వచ్చిండు, హైదరాబాద్ వచ్చిండు. నేను ప్రత్యేకంగా అన్న వాళ్ళని చెప్పాలి. ఫస్ట్ మాట్లాడుతున్నాడు, కొంచెం విన్నాక చిన్న చిన్నగా దీంట్లో ఏమున్నదో నాకే తెలుసు. నేను తర్వాత చూసుకున్నా. తర్వాత ఏముంది సార్ 2 సార్లు నేను బిజినెస్ మ్యాన్, మల్టిపుల్ వర్క్ చేసిన వాడిని. ఒక్కసారి గుర్తు అన్ని క్యాప్ చేస్తాం. అందరి మొక్కలేని చూసేటోనే ఎన్నో ఇంటర్వ్యూ చేశాను. 6,000 మంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు ఎంప్లాయీస్ని. నేను చేయాల్సిన అక్కర్లేదు సార్. హెచ్ఆర్ చేయొచ్చు, కానీ హెచ్ఆర్ చేసిన ఫైల్ నేను చేసినా హెచ్ఆర్ చేయాలి. వీళ్ళు అన్ని చేసుకున్నాక దొరకకపోతే 2 రోజుల తర్వాత వచ్చినా ఆడనే పెడతారు, రెజ్యూమ్ ఆడనే కూడా ఉంటుంది. మళ్ళీ నేను వచ్చినాకనే నా ఎంప్లాయీ ఎలా ఉండాలి, అతని స్థితిగతులు ఏంటి. నేను ₹1,00,000 ఉద్యోగం ఇవ్వకపోవచ్చాము, చిన్నదో పెద్ద వీలైనంత వరకు బాగా చేసుకుంటే 1,00,000 పోతాడు. మొదటి యాడ్ ఇచ్చాను నా స్తోమత దగ్గర. నేను ఒకప్పుడు ఇచ్చిన మోషన్లోనే ఈ హైదరాబాద్లో ఒకరోజు పడుకున్నానే ఉస్క గడ్డ మీద నది రాత్రి ఉస్క దిమ్మతో ఒకరు పడుకొని తెల్లారి వేసి మళ్ళీ మా అక్క దగ్గర పోయి ఏమి తీసుకురాలేదు సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఏమి తీసుకురాను, ₹1 తీసుకురాను. అక్క దగ్గర అలా వచ్చి అలా సెటిల్ అయినా. ఆమె కూడా పాపం సిఐఎస్ఐ, మా బాబా చనిపోయారు, సిఐఎస్ఐతో జాబ్ చేసి ఉంటే 6th బ్రదర్ బాగా ట్రైనింగ్కి వెళ్ళడం. నేను మా అక్కడ సెక్యూరిటీకి రావాలి, పిల్లలు ఉన్నారు చిన్న చిన్న. ఆమె చదివిన సార్ మీద పోవాలని అంటే ఇక వచ్చినాను సార్. అలా చేసి కొంత జాబ్ చేసి ₹1,200 జాబ్ చేసి ఆ జాబ్ నుండి చిన్న చిన్నగా 5,000 నేను నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ వస్తాను, 10 కేబుల్ టీవీ లేదు, బ్రాడ్బ్యాండ్ వస్తాను, ఇంటర్నెట్ టెక్నాలజీ వస్తానని చెప్పేసి దానికి అప్పుడే నేను డిప్లొమా చేయడం, టెక్నికల్గా నేర్చుకున్నా. తర్వాత కొంచెం బాంబే పోవడం, కొన్ని జాబ్ చేయడం 4 సంవత్సరాలు, మళ్ళీ కొన్ని ఆర్థికంగా మ్యారేజ్ అవ్వడం, మళ్ళీ పెద్ద మళ్ళీ మొదటి ప్రస్థానం, మళ్ళీ మనం నిచ్చిన మోషన్ సార్ నా ఓన్గా అయినా. ఇక్కడ కేబుల్ గుంజినా మళ్ళీ నా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నేను నిచ్చిన మోషన్ నా ఒక్కొందనే స్టార్ట్ చేసిన సార్ 2006 అంటే మోస్ట్లీ 2007 టు కంటిన్యూ స్టార్ట్. ఆ స్టేజ్ నుండి సార్ ఇక్కడ ఎంతమంది అయినా నా అభిప్రాయం వచ్చుంటూ డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్ళిన. బ్రాడ్బ్యాండ్ వెళ్ళినా, బ్రాడ్బ్యాండ్ నుండి కన్స్ట్రక్షన్కి వెళ్ళినా, కొంచెం హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొన్ని డిఫరెంట్ యాంగిల్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ నేను ఎంప్లాయీకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏది నాకు కష్టాల్లో ఉండడం తీసుకున్నాను. హ్యాపీగా ఉండి డీటెయిల్ తీసుకోవాలి. ఆగడు 3 రోజులు చెప్తాను.